stop, the yellow indicates ready to go, the green indicates to go. Can you explain clearly, Grandpa? Yes, please maintain speed on the information board. Use seat belt while you're driving. Wear helmet. Don't drink and drive. While you're crossing the zebra crossing, please walk, don't run. I understood very well, Grandpa. Thank you. Good afternoon to everyone. My name is Rina. I am from 7th class. Today I am going to explain about the curb drill. First of all, curb means the edge. Curb drill. The method to be followed by all the children while they are crossing the road is known as the curb drill. First point, stop at the curb. Second point, look at your right side. Third point, look at your left side. Fourth point, look at your right side once again. Fifth point, if the road is clear, cross the road, and don't run while you are crossing the road. Note, look for any approaching vehicle and make sure that the driver sees you. Thank you for giving me this opportunity. My name is Val. I'm here to tell a short speech about. Good morning to everyone. I'm Kelikita from grade 9. Today I would like to discuss about a very important topic, road safety and traffic rules. As we are older to know that we are old enough to understand. We are old enough to understand that road safety is not only about rules but also about our responsible behavior. I'm from grade 8. Today I'm going to say about road safety measures. Road safety measures are very important for everyone. Our carelessness on the road, it causes road accidents. We should not run while crossing the road. It is very important to keep a helmet while driving in two-wheel vehicles. Good afternoon. Only 9th class. 9 to 8. పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, హెల్మెట్ లేకుండా కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఆల్కహాల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు అనమాట. దానివల్ల కూడా చాలా మంచి అయిపోతుంది. ఈ అన్ని కాన్సెప్ట్స్లో మీరు ఏదో ఒకటి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసేసుకొని మీరు ఒక మెసేజ్ మాదిరి ప్లాన్ చేసుకోండి. ఎక్కువ క్లమ్సీ చేసుకోండి, సింపుల్గా చేసేసేయండి ఏది ఉన్నా కానీ. ప్లస్ మీ పేరెంట్స్కి కంపల్సరీగా మీరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్పాలి. ఆడపిల్లలు చెప్తే గ్యారెంటీగా వింటారనమాట ఫాదర్స్ కదా. ప్లస్ కార్లో వెళ్ళేటప్పుడు ఫ్రంట్ సీట్స్ లాగా సీట్ బెల్ట్ కంపల్సరీ అనమాట. సడన్ బ్రేక్ చేసినప్పుడు ముందుకెళ్ళి హెడ్ తగలడం వల్ల, హెడ్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. హెడ్ తగిలితే బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట. అందుకే హెల్మెట్ కూడా యూజ్ చేసుకోండి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూసుకోకుండా జంప్ చేయడం వల్ల స్కిడ్ అయిపోవడం, ఇట్లా రీజన్స్ చాలా వాళ్ళకి ఉంటాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్ పెట్టేసుకొని మీరు స్టార్ట్ చేసుకొని చేసేసుకోండి. ఎవ్రీ ఇయర్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అక్రాస్ ఇండియా. దాంట్లో భాగంగా ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్లో రోడ్ సేఫ్టీ మీద పిల్లలకు అవగాహన కార్యక్రమం భాగంగా డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్ఏ, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చి పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఇన్విజిలేషన్ అట్లా ఎక్కడైనా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తున్నారని ఈ స్కూల్ని ఈసారి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక స్కూల్లో ఒక ప్లేస్లో, ఈ పలంనేరులో నేషనల్ పబ్లిక్ స్కూల్, ఈసారి కుప్పంలో ఒక స్కూలు, కోటలో ఒక స్కూల్లో ఇట్లా భాగంగా చేసుకుంటూ వస్తున్నాము. పిల్లల్లో అవేర్నెస్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు రోడ్ సేఫ్టీ మీద, రోడ్ సైన్స్ మీద, రూల్స్ మీద అవగాహన ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్స్ తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ బాగా మాకు సపోర్ట్ చేశాడు, ప్రభాస్ సార్. ఇట్లే మాకు సపోర్ట్ చేసి పిల్లలు అన్ని విధాలుగా
హెల్పింగ్గా ఉండాలనేసి ప్లస్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయడం చాలా ఆనందకరం మనకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. సో ఈరోజు నేషనల్ పబ్లిక్ స్కూల్లో రోడ్ సేఫ్టీ గురించి ఒక 3 ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఫస్ట్ ఈ రోడ్ సేఫ్టీ గురించి పిల్లల దగ్గర నుంచి అవగాహన వస్తే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల వరకు రీచ్ అవుతుంది. ఇది వీళ్ళు చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంటే ముఖ్యంగా రోడ్స్ సేఫ్టీ ఫాలో అయ్యి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ వాళ్ళ కుటుంబాల ప్రాణాలు కూడా ఖచ్చితంగా వీళ్ళు రక్షిస్తారనే ఒక నమ్మకంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పలంనేరులో కొంచెం హెల్మెట్ రూల్స్ అన్నీ కొన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఆ హెల్మెట్స్ ధరించడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా సేఫ్టీగా వెళ్ళడము, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకున్న వాళ్ళు అవుతారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.